ఓకే గైస్, ఈ వీడియోలో మనం ఫోన్ పేలో వచ్చిన ఒక కొత్త అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది నేను ఇప్పుడు చెక్ చేశాను, అంటే వీడియో రికార్డ్ చేసే టైం చెక్ చేశాను. జీపే, పేటిఎం, భీమ్ ఈ మూడింట్లో అయితే రాలేదు. ఫస్ట్ ఫోన్ పేలో వచ్చినట్టుంది. సో ఈ ఫీచర్ ఫోన్ పేలో మీరు చెక్ చేసిన తర్వాత మిగతా యాప్స్ లో కూడా వచ్చిందో లేదో మీరు చెక్ చేసి డెఫినెట్ గా కామెంట్ చేయండి. వీడియో చూసే హెల్ప్ అవుతుంది. బట్ దానికన్నా ముందు మీ స్క్రీన్ పై చూస్తున్న మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్స్ లో నేను సెండ్ మనీ ఇంకా స్కాన్ మనీ ఆఫర్ సంబంధించి ఒక లింక్ పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ ట్యాప్ చేసి అక్కడ ఉన్న వేరు సెండ్ మనీ, స్కాన్ అండ్ పే ఆఫర్స్ కలెక్ట్ చేసుకుని మీరు ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. చాలా మందికి చాలా ఎక్కువ మొత్తంలో సెండ్ మనీ ఇంకా స్కాన్ పే ఆఫర్స్ రావడం జరిగింది. సో డెఫినెట్ గా కలెక్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక మీరు ఇప్పుడు ఫోన్ పే అప్లికేషన్ ఓపెన్ చేసి యూపీఐ లైట్ లోకి వెళ్తే మీకు కొత్త అప్డేట్ కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఎంతవరకు ఫోన్ పేలో యూపీఐ లైట్ యాక్టివేట్ చేయనట్టయితే మీరు ఫోన్ పే అప్లికేషన్ ఓపెన్ చేసి కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే యూపీఐ లైట్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసి మీరు యూపీఐని సెటప్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం అయితే సెటప్ చేయాలని అడుగుతుంది. సెటప్ కంప్లీట్ చేయండి. తర్వాత మీరు అప్ టు 2000 రూపీస్ ఇక్కడ బ్యాలెన్స్ యాడ్ చేసుకుని ఏమైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు యూపీఐ లైట్ సెలెక్ట్ చేస్తే ఎలాంటి యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఇది మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మన చిన్న ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ప్రతిసారి యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండా జస్ట్ స్కాన్ చేసి పే చేస్తే సరిపోతుంది. స్ట్రైట్ అవే పేమెంట్ అయిపోతుంది. అలాగే యూపీఐ లైట్ కి సంబంధించిన ఆఫర్స్ వచ్చినట్టయితే అవి కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఆ టైంలో ఆఫర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మాక్సిమం బ్యాలెన్స్ ఎనీ టైం మనం ఇక్కడ 2000 మాత్రం ఉంచుకోగలం. ఇది కూడా పెంచవలసి ఉంది. బట్ ప్రస్తుతానికి అయితే ఇది పెంచలేదు. బట్ మాక్సిమం అమౌంట్ పర్ ట్రాన్సాక్షన్ అయితే పెంచడం జరిగింది. అది ఎంతో కూడా ఇప్పుడు చూస్తాను చూడండి. నేను ఇక్కడ ఒకరికి పేమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ నేను 100 అని కీ చేశాను. చూడండి 100 కీ చేస్తే నాకు యూపీఐ లైట్ అని వచ్చింది. ఇప్పటి వరకు దీని మ్యాక్స్ లిమిట్ అయితే 500 గా ఉండేది. సో ఇప్పుడు నేను ఇక్కడ 500 ఎంటర్ చేస్తే ఇప్పుడు కూడా నాకు యూపీఐ లైట్ అని చూపిస్తుంది. బట్ ఈ రోజు కనుక మీరు చెక్ చేసి చూసినట్టయితే మీకు ఇది 1000 వరకు కూడా అయ్యే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ 1000 కీ చేసినా గానీ ఇక్కడ యూపీఐ లైట్ ఇంకా చూపిస్తుంది. యాక్చువల్ గా 500 కన్నా ఎక్కువ అమౌంట్ ఎంటర్ చేస్తే ఇది ఇక్కడ నుంచి బ్యాంక్ అకౌంట్ గానీ వేరే పేమెంట్ మెథడ్ గానీ వెళ్ళిపోతుంది. బట్ ఇప్పుడు అలా జరగలేదు. యూపీఐ లైట్ అని ఇంకా చూపిస్తుంది. సో ఇకపై మీరు యూపీఐ లైట్ ఉపయోగించి అప్ టు 1000 పర్ ట్రాన్సాక్షన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. బట్ ఎప్పుడైతే మీరు 1000 కన్నా ఎక్కువ ఎంటర్ చేస్తారో మీకు యూపీఐ లైట్ అనేది పోతుంది. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మీకు ఇక్కడ చాలా క్లియర్ గా చూపిస్తుంది యూపీఐ లైట్ మ్యాక్స్ లిమిట్ ఇస్ 1000 అని. సో ఈ విధంగా యూపీఐ లైట్ ఎవరైతే ఎక్కువ యూజ్ చేస్తారో వాళ్ళకి బాగా బెనిఫిట్ ఉండనుంది. మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండా 1000 వరకు ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేయొచ్చు. బట్ వీడియో చేసే టైంకి అయితే మిగతా యాప్స్ లో ఇది రాలేదు. మీరు ఒకసారి చెక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోదు. అందరికీ తెలిసి వీడియో లైక్ అండ్ షేర్ కూడా చేయండి.